కూడా సీరియస్గా తీసుకుంటుంది. అదే ఇక్కడ గమనించాలి. సార్ ఈ చావా సినిమా ఎఫెక్ట్ ఏంటి? ముదిరిన సమాధి వివాదం చాలా ఘోరం అండి. నిజంగా నిన్న మనం తప్ప ఎక్కువ మంది వాస్తవంగా దాన్ని అంతగా చర్చించలేదు. నేను ప్రతిదానికి మీకు మరి ఎక్కువసార్లు చూపిస్తున్నానేమో. ఇది స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. నాగ్పూర్ వైలెన్స్, చావా ఫిలిం రీఇగ్నైటెడ్ పీపుల్స్ ఎమోషన్స్, అటాక్ సీమ్స్ మెడిటేటెడ్ సేస్ దేవేంద్ర ఫడ్నవీస్. చావా సినిమా రీఇగ్నైటెడ్ పీపుల్స్ ఎమోషన్స్. చావా సినిమా ప్రజల భావోద్వేగాలను మళ్ళీ ప్రజ్వలింపచేసింది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా చెప్తున్నారు. ఏంటి వీటి వల్ల ప్రయోజనం సాధిస్తున్నాం? అదే కదా మన ప్రశ్న. ఇప్పుడు చరిత్రలో 500 ఏళ్ల కిందట 600 ఏళ్ల కిందట జరిగిన వాటి అన్నింటినీ ఇప్పుడు తవ్వి వాటి మీద భావోద్వేగాలు రగిలించి భవనాలు పడగొట్టుకునేటట్టు సమాధులు తవ్వుకునేటట్టు చేస్తే ఉపయోగం ఏమిటనేది ఒక పెద్ద ప్రశ్న. ఔరంగజేబుడు ఉత్తముడా లేకపోతే ఏదన్నా ఇంకా వ్యతిరేక విద్వేష దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడున్న వాళ్లకు ఆయన మంచోడైనా ఏదైనా 600 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు ఎందుకు దాన్ని రెచ్చగొట్టుకుంటున్నాము? ఎందుకు నాగ్పూర్లో కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చింది? అవును, చాలా కాలం కర్ఫ్యూ. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ కర్ఫ్యూ రోజులు ఎలా ఉండేవి చాలామందికి తెలుసు, అప్పుడు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఈ కర్ఫ్యూలు కలహాలు కల్లోలాలు ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఎవరికైనా సందేహం ఉంటే దేవేంద్ర ఫడ్నవీసే చెప్తున్నాడు. తెలకపల్లి రవి చెప్తే ఈయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు అనొచ్చు. ఫడ్నవీసే చావా సినిమా అయినా రజాకార్ సినిమా అయినా కాశ్మీర్ ఫైల్స్ అయినా ఎందుకు మతాల మధ్య మంటలు పెట్టే వీటిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నది పెద్ద ప్రశ్న. రెండో మాట ఆయన అన్నదేంటి? పథకం ప్రకారం ఈ అల్లర్లు జరిగాయి. పథకం ప్రకారం అక్కడికి వచ్చడము, తగలబెట్టడము, రాళ్ళు విసరడము, విధ్వంసకాండ జరిగింది. ఒకడైతే గొడ్డలతో కూడా వాడాడని. అంటే కొంతమంది అటువైపు మైనార్టీలను ఉద్దేశించవచ్చు, కొంతమంది ఇటు కావచ్చు. కానీ పరిస్థితి ఒక విధంగా ఈ సినిమాను జాతీయ నేతలు మంత్రులతో సహా ప్రశంసించారని ఇక్కడ చెప్పాలి మనం. మహాత్మా గాంధీ గారిదేమో చూపించకపోయినా పర్వాలేదా? గాంధీజీ జాతిపిత హత్యనేమో చూపించకపోయినా పర్వాలేదని మీరు చెప్తారా? ఏది 1948 జనవరి 30న జరిగింది. కానీ 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో జరిగినవి మటుకు సినిమాలు తీసి ప్రజలను రెచ్చగొడతామా? సో ఈ వైరుధ్యం ఎక్కడికి పోతుందండి? ఈ వైషమ్యాలను చల్లార్చడము, ఆ నాగపూర్కి ప్రశాంతత లభించడం మనం కోరుకోవాలి. అందరూ కూడా చరిత్రే ఉంటుంది. చరిత్రను ఎలా చెప్పుకోవాలనేది వేరే విషయం. కానీ ఈ పరిస్థితి మంచిది కాదు. ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్య ఒక హెచ్చరిక లాంటిది, ఒక కనువిప్పు లాంటిది. దీని గురించి తప్పకుండా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి.